1974 బోర్న్. 74కి 1-2 సంవత్సరాలు అటు ఇటు ఉన్న నా మిత్రులందరికీ, ఈ జనరేషన్ వాళ్ళు హాఫ్ సెంచరీకి దగ్గరలో హాఫ్ సెంచరీ కొట్టేసిన మిత్రులందరికీ శుభాభినందనలు. ఈ బతుకు పడవ ప్రయాణంలో పడవ జారిపోయిన ఇద్దరు ముగ్గురు మిత్రులకి అంజలి ఘటిస్తూ, మరి మనం 2 భిన్న ధ్రువాలకు సంబంధించిన కాలాన్ని సమానంగా చూసిన అద్భుతమైన జనరేషన్ మనం. అంటే 2000 సంవత్సరానికి ముందు, 2000 సంవత్సరాల తర్వాత. బుధవారం చిత్రలహరి, శనివారం దూరదర్శన్లో వచ్చే సినిమా, ఆదివారం మహాభారత్ చూడటానికి ఊళ్ళో ఉన్న ఒకే ఒక టీవీ దగ్గరికి పరిగెత్తిన మనం, స్కూల్ అయిపోయిన తర్వాత సెలవుల్లోనే అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ఖోఖోనో కుంటాటో ఆడుకునే మనం, దీపావళి పండగకి సిసింద్రీలు, భోగి పండుగలకు భోగి పిడకలు సొంతంగా తీసుకునే మనం, 25 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర సొంత ఊర్లో ఉంటూ, ఈ 25 ఏళ్ళ నుంచి పేరెంట్స్ అయిపోయి పరుగు పెడుతూ ఉన్నాం. పరుగు తగ్గించి పల్స్ ఆక్సిమీటర్ హార్ట్ బీట్ చూసుకుని, హార్ట్కి కొంచెం బీట్ తగ్గించే పనులు చేయాల్సిన సంధి కాలంలో ఉన్నాం. ఆరోగ్యమే ఐశ్వర్యం అని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తినడానికి సరిపడే తిండి ఉండి, తిన్నది అరగగలిగే శక్తి ఉండి, ఇంటికి వచ్చిన వాడికి పెట్టగలిగి, అవసరంలో సహాయం చేయగలిగే వ్యక్తిగా ఉంటే సార్థకత సాధించినట్లే. ఉన్నది ఒకటే జీవితం. కాబట్టి అనుకున్న లక్ష్యాలను చిన్నవిగా విడగొట్టి ఒక్కడొక్కడిగా లక్ష్యాలను చేరుకుంటూ సంతృప్తమైన జీవనాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. నీరు గాంధీ, మోనికా చెమ్మన్న, ప్రతిభా అగర్వాల్ అనే ముగ్గురు నానమ్మలు ఏకంగా ఒక 30 days సొంతంగా కారు నడుపుకుంటూ, వంట చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ దేశం అంతా తిరిగి వచ్చారు. మనిషికి సంతోషాన్ని ఇచ్చే పనులు చేసే సరైన సమయం. ఇంకొకటి చెప్తున్నాను మిత్రులారా, వర్షాకాలం ముందు చీమలు వాటి ఆహారాన్ని ముందే తెచ్చి దాచుకుంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మనందరికీ తెలిసిన వ్యక్తి చార్లెస్ డార్విన్. ఆయన 50వ సంవత్సరంలో మెడికల్ కాలేజీలోకి అడుగుపెట్టాడు. ఫ్రెండ్స్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ హాఫ్ లైఫ్. థ్యాంక్ యూ.